శారీని ఎలా కట్టుకోవాలో వాళ్ళకి నేర్పించి వస్తున్నాను. అంటే గిరిజన స్త్రీలు బ్లౌజ్ వేసుకోకుండా శారీని ఎలా చుట్టుకొని ఒళ్ళంతా కప్పుకుంటారు కదా, అదన్నమాట. సార్ ఏంటి ఎలా వచ్చారు? అదా, నేను ఒకసారి మోడల్స్ పరిచయం చేసుకున్నాను. వాళ్ళందరూ రిహార్సల్స్ లో ఉన్నారు. కానివ్వండి, దూరం నుంచి చూసి పెడతాను. చూడడానికి వాళ్ళు అనుమతించారు. అయ్యో, బెంగళూరు నుంచి ఇక్కడ వరకు వచ్చారు, ఒక్కసారి చూసి పెడతాను. నా గురించి కొంచెం చెప్తావా? చెప్తాను, కానీ వాళ్ళు రిహార్సల్స్ పూర్తి చేసి బయటకు వచ్చిన తర్వాత చెప్తాను. అంతవరకు తప్పదు. మీరు రండి, ఆడిటోరియంలో ఏమేం చేంజెస్ చేయాలో చెప్తే దానికి తగ్గట్టు వాళ్ళు మార్పులు చేర్పులు చేస్తారు. రండి రండి చెప్తాను. కాంచీపురం నుంచి బట్టల షాపు ఓనర్లు అందరూ వచ్చారు, ఫుల్లుగా ఏర్పాట్లతో వచ్చారు వాళ్ళు. ఆ విషయం నాకు వదిలేయండి, మీరేం వరి అవ్వద్దు. సరే, ఆ లేడీస్ హెడ్ మాస్టర్ ఇంకా రాలేదే? టైం ఇప్పుడు 5 అవుతోంది. సరిగ్గా 7 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలిగా. సరిగ్గా 7 గంటలకు మేళాలు మోగుతాయి. నువ్వు ఎక్కడికి పోయావు? ఓ సారీ మిస్టర్ సీఎం, నువ్వేం చేస్తావంటే ట్రావెల్స్ నుంచి ఒక కారు తీసుకుని మేదరమెట్ల వెళ్లి వాయిద్య కళాకారులందరినీ తీసుకొచ్చి టాక్సీకి డబ్బులు నేను పే చేస్తాను. చిన్న ప్రాబ్లం వచ్చింది. 1 మినిట్, నువ్వు 1 మినిట్ రారా. నేనా? 1 సెకండ్. ఏంట్రా? ఓరి దేవుడా, ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? ఏ ప్రాబ్లం లేదు, మీరు ఆడిటోరియంలో వెయిట్ చేస్తూ ఉండండి. నువ్వు ఇక్కడే ఉండు. అది నేను మేనేజర్ అయిన తర్వాత ఇదే నాకు ఫస్ట్ ప్రోగ్రామ్. అదిరిపోవాలి, సూపర్ హిట్ అవ్వాలి. అదురుతుందో బెదురుతుందో నాకు తెలియదు, కానీ అదంతా నరేష్ చేతిలో ఉంది అంతే. వాట్? ఏం లేదు. అబ్బా, భరించలేకపోతున్నాను. ఏమిటా ఈ గోళ? అమ్మా, ఇదేమీ లేదమ్మా, ఇది ఆరంభమే. వాడు వచ్చేకుంటుంది చూద్దుగాని. అదే తిక్కలిపారు నరేష్. వాడేదో ప్రోగ్రామ్ కోసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళని నువ్వెందుకు తీసుకొచ్చావురా? ఎంతైనా నీ చెల్లి అక్కడ కాపురం చేస్తుంది కదరా. అమ్మా, ఇక దాని గురించి నువ్వు మాట్లాడుకో. ఇది బావమర్దుల మధ్య సవాల్. ఇందులో మీరెవరూ జోక్యం చేసుకోకండి. భగవంతుడా, ఇది ఎంత దూరం వెళ్తుందో నువ్వే కాపాడాలి తండ్రి. మిమ్మల్ని వాయించమని చెప్పింది నేను, ఆపమని చెప్పాల్సింది కూడా నేనే. వాయించండి. ఆపండి. వాళ్ళు వాయించాలన్నా ఆపాలన్నా అధికారం నాకే ఉంది. నీ అధికారం అంతా గేటుకు ఆ పక్కన. అడ్వాన్స్ ఇచ్చి వీళ్ళని ఏర్పాటు చేసింది నేను. వాళ్లకు మాయ మాటలు చెప్పి లోపలికి తీసుకొచ్చి వాళ్ళతో పాటు తాళం వేస్తుంటే ఏంటి అర్థం? అర్జునన్నకు ద్రోహం చేస్తే ఇంతే. వాళ్ళ దారిలోని వెళ్ళి వాళ్ళనే మోసగిస్తాం. ఈయనేమైనా శంకరాభరణం శంకర శాస్త్రా? కాదు, ద్రోహం చేసిన వాళ్ళకి ఎలాగైనా గుణపాఠం నేర్పించే కలియుగ అర్జునుణ్ణి. సవాలు విసిరితే ధైర్యంగా నిలబడి మగాళ్ళ ఎదురించాలి. దాన్ని వదిలేసి తంత్రాలు ప్రయోగించి ఎలాగైనా గెలవాలని ప్రయత్నించకూడదు. ఆ పోటీ అన్నాక తంత్రాలు ఎత్తులు జిత్తులు ఉంటాయి, అది సహజమేగా. పోటీని ధైర్యంగా ఎదుర్కోలేని వారికి అది పెద్ద మోసంగాను కుతంత్రంగాను అనిపిస్తుంది. అందుకనే వీళ్ళని మోసం చేసి తిన్నగా ఇక్కడికి తీసుకొచ్చేసావు. ముందు మోసం చేసింది నువ్వే కదా. ముళ్ళును ముళ్ళుతో తీయడమే మా అన్న స్టైల్. ముళ్ళుని ఎలా తీయాలో నేను నేర్పిస్తాను, ముందు వీళ్ళని పంపే. వాళ్ళంతా నా వాళ్ళు, అద్దెకొచ్చిన వాళ్ళు, అందరి వాళ్ళు, అది తెలుసు. ఓడిపోతాననే భయం ఉంటే ఇప్పుడే చెప్పు, అంతేగాని నా దగ్గర కాదు నీ నక్క జిత్తుల వేషాలు. ఈ రోజు కాకపోతే రేపైనా నీ పొగర అణచకపోతే నేను నీ భావనే కాదు. బాగా గుర్తుంచుకో, 7 గంటల్లోపు వాళ్ళని నా దగ్గరకు పంపించలేదో నేనెవరో తెలుసుకుంటావు. తీరా బండి. అన్న బాజాలు కొట్టమందా? వద్దు, వాళ్ళని పంపించేయడమా? రే, వాడు చేసిన తప్పుని వాడే ఇక్కడికి వచ్చి ఒప్పుకునేలా చేసాం మనం. అది చాలు మనకి. ఇక ఈవెంట్ చేస్తాడో చేయడో అంతా వాడిష్టం. గెలిచాడన్న ఫీలింగు ఇక మన ముందు ఇవ్వడు కదరా. నువ్వేం చెప్పినా సరే నేను వింటాను. అయితే వీళ్ళని అక్కడ పంపించి ప్రోగ్రామ్ చేయడం నేను ఒప్పుకోను. సరే అయితే ఒక పని చెయ్యి. ఏంటి? తెల్లారేదాకా వాళ్ళని ఇక్కడ ఉండమని వాయించమని చెప్పు, తర్వాత పేమెంట్ ఇచ్చి పంపించు. ఓకే, నీ జీతం నుంచి కట్ చేసుకుంటాను. అందరూ బండి తీసుకుని బాజాల మీద బజార్ తీసుకుని బండి మీద ఎక్కండి. మన ఫ్రెండ్స్ గ్రూప్ ని బుక్ చేయడానికి చాలా మంది క్యూ కడతారు, చూస్తుంది. చెప్పి క్షణం కాలేదు, అప్పుడే ఆర్డర్ వచ్చేసింది. మన టైం చాలా బాగుంది.